ఉత్తర తెలంగాణలో పొలిటికల్ హీట్. రేపు మేడిగడ్డను సందర్శించబోతోన్న సీఎం రేవంత్. జగిత్యాల సభకు హాజరవుతున్న కేసీఆర్. రేపు జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ. జీవన్ రెడ్డి, కేసీఆర్ ఉన్న ఫ్లెక్సీలను చించిన బీఆర్ఎస్. ధర్నాకు దిగిన జీవన్ రెడ్డి అభిమానులు. బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సీఎంను వ్యక్తిగతంగా విమర్శిస్తే జనం బుద్ధి చెబుతారు. తాము వ్యక్తిగతంగా విమర్శించలేదన్న అట్లూరి ఆది. కేసీఆర్ కుటుంబాన్ని అనరాని మాటలన్నారు. అందరికంటే జీవన్ రెడ్డి ఎక్కువ విమర్శించారు. కేటీఆర్ స్వయంగా ఆయన్ను ఆహ్వానించారన్న సంజయ్. రుణమాఫీ పూర్తిగా జరిగిందని నిరూపించండి. నిరూపిస్తే అక్కడికక్కడే రాజీనామా చేస్తా. మంత్రి తుమ్మలకి హరీష్ రావు సవాల్. గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చ. అజరుద్దీన్, కోదండరాం పేర్లను ఆమోదించాలని వినతి. మహిళలపై కేంద్రానిది కపట ప్రేమన్న సీతక్క. సౌత్ కి అన్యాయం చేయాలని చూశారన్న పొంగులేటి. మహిళా బిల్లుకు తాము వ్యతిరేకం కాదన్న మంత్రులు. నా మాటల్ని కాంగ్రెస్ నేతలు మళ్లీ వినాలి. ఉద్దేశపూర్వకంగా అజ్ఞానంతోనే నిరసనలు. లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై ఎంపీ తేజస్వి స్పందన. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం. తెలంగాణకు 3 రోజుల వర్ష సూచన. పలు జిల్లాల్లో వడగళ్ల వాన పడే అవకాశం. సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం. తడిసిపోయిన ధాన్యపు రాసులు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన. కామారెడ్డి జిల్లాలో వర్షంతో పాటు గాలులు. తెలంగాణకి 3 రోజుల పాటు వర్షాలు. రేపు ఎల్లుండి తమిళనాడులో చంద్రబాబు టూర్. రేపు మధ్యాహ్నం కోయంబత్తూర్ బయలుదేరనున్న సీఎం. ఎన్డీఏ పక్షాల తరపున చంద్రబాబు ప్రచారం. చంద్రబాబుకు భువనేశ్వరి బర్త్డే కానుక. అన్నా క్యాంటీన్లకు 76 లక్షల విరాళం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో ఉచిత భోజనం. అమరావతికి సూచనలు. మావిర్గన్పై విమర్శలు. ఢిల్లీ నిర్మాణాన్ని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి. అప్పులపై ఆధారపడే మోడల్ సరికాదని సూచన. కమిషన్ల కోసమే అమరావతి రాజధాని. మావిగన్ అద్భుతమైన ఆలోచన. ప్రజలు తిరగబడే పరిస్థితిలో ఉన్నారన్న అంబటి. రేపు సింహాచలం అప్పన్న చందనోత్సవం. ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత. చందనోత్సవం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత. పాడేరు ఏజెన్సీలో మారిన వాతావరణం. డుంబ్రిగూడ మండలంలో భారీ వర్షం. మరో చోట వడగండ్ల వాన. టీఎంసీ గుండాలు లొంగిపోవాలి. ఈ నెల 29 వరకే డెడ్ లైన్. మే 4 తర్వాత ఎవరిని వదిలిపెట్టమన్న మోదీ.